ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఒక్కసారి ఇంట్లో ట్రై చేస్తే బయట మాత్రం అస్సలు తినరు. ఇంకా మీరు ఇంట్లోనే ఎప్పుడు చేసుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. ఎక్కువ బిర్యానీ లానే టేస్ట్ ఉంటుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. ముందుగా చికెన్ తీసుకొని అందులో మీకు సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసి అట్లనే అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం పెరుగు, మీకు సరిపడా పెరుగు వేసుకోవాలి. అట్లనే కొంచెం నిమ్మకాయ కూడా వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్. తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసి నాలుగు లవంగాలు, 2 ఇలాచీలు వేసి కొంచెం కస్తూరి మేతి వేసి ఫ్రై అయినాక అందులో ఉల్లిగడ్డ వేసుకోవాలి సరిపడా. అట్లనే పచ్చిమిర్చి, పుదీనా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. ఈలోపు మనం బియ్యం అయితే నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇట్లా ఆయిల్ పైకి వచ్చేంత వరకు చికెన్ని ఉడికించుకున్నాక మనం నానబెట్టుకున్న బియ్యం ఇందులో వేయాలి. నేను ఇక్కడ ఒక కప్పుకి 1.25 కప్పు నీళ్ళు తీసుకున్నా. అంటే ఒక కప్పు బియ్యం తీసుకుంటే ఇంకో కప్పు పైన ఇంకో పావు నీళ్ళు తీసుకున్నా. అట్లా నీళ్ళు వేసుకొని మంచిగా కలుపుకొని పైన కొత్తిమీర వేసుకొని ఒక 2 విజిల్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఎంతో ఈజీ అండ్ టేస్టీగా.